మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మాసంలో ఉదయం లేవగానే ఈ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి తరతరాలకి తరగని ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది. హిందువులకు ఎంతో పవిత్రమైన ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు ఒక గుడిలా మారిపోతుంది. పచ్చని తోరణాలు, ముగ్గులు, పసుపు కుంకుమలు, అగరుబత్తీల సువాసనలతో ప్రతి గడప ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అనేది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి, శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ నెలలో అమ్మవారిని ఏ మాత్రం భక్తి శ్రద్ధలతో కొలిచినా ఆమె వెంటనే కరుణిస్తుంది. అయితే ఈ మాసంలో ఇంటి ఇల్లాలు ఉదయం లేమగానే ఒక 3 పనులు చేస్తే చాలు సంవత్సరమంతా మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఆ దయగల తల్లి మనకు తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది. వద్దన్నా కూడా సంపద మన ఇంటికి వస్తుంది. కష్టాలు దరిచేరవు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరింతకీ ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఏ పనులు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి జీవితంలో లక్ష్మీ కటాక్షం అనేది చాలా ముఖ్యం కదండి. లక్ష్మీదేవి అనుగ్రహం గనక మన మీద లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు. అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతాయి. అసలు లక్ష్మీ అనుగ్రహం లేకపోతే ఈ ప్రపంచంలో మనం ఒక రోజు కూడా ప్రశాంతంగా బ్రతకలేము. శ్రీ మహాలక్ష్మి అంటే కేవలం డబ్బు, బంగారం, ఆస్తులు, భవనాలు మాత్రమే కాదు. ఈ భౌతిక సంపాదన అంతా అశాశ్వతమైనది. ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ నిజానికి లక్ష్మీదేవి మనకు అనుగ్రహించేది అంతకు మించిన ఆధ్యాత్మిక సంపద. అది ఎప్పటికీ తరిగిపోనిది. మనకు కష్ట సమయాలు వచ్చినప్పుడు, జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పుడు మనకు లోపల నుంచి ఒక ధైర్యాన్నిచ్చేది ఆ శ్రీ మహాలక్ష్మి మాత్రమే. అలాంటి ధైర్యమే నిజమైన సంపద. కష్టాల నుంచి పారిపోవడం కాదు, ఆ కష్టాలను ఎదురొడ్డి నిలబడే బలాన్ని, మనోధైర్యాన్ని ఆ తల్లి మనకు ప్రసాదిస్తుంది. మనం శ్రీ మహావిష్ణువును ఆరాధించేటప్పుడు కూడా లక్ష్మీ పూజకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం గనక మన మీద లేకపోతే సాక్షాత్తు ఆ విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు అని పురాణాలు చెబుతున్నాయి. సదాచారం, మంచి ప్రవర్తన ఇవన్నీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ రెండూ మన దగ్గర ఉంటే ముందుగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆ తల్లి కరుణిస్తే తద్వారా ఆటోమేటిక్గా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మనం పొందవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి ఆ లక్ష్మీ కటాక్షం అనేది అత్యంత అవసరం. అయితే ఈ లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వీకులు, మహర్షులు, పెద్దలు ఎన్నో సూత్రాలు, పద్ధతులు, నియమాలు చెప్పారు. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు గనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలని ఖచ్చితంగా చెప్పారు. కానీ అవన్నీ పాత పద్ధతులు కదండి. ఇప్పుడు రోజులు మారిపోయాయి. కాలం చాలా వేగంగా పరుగెడుతోంది. ఇప్పుడు ఆడవాళ్లు కూడా మగవారితో సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. పొద్దున్నే లేవగానే పిల్లలకి క్యారేజీలు కట్టాలి, భర్తకు ఆఫీస్కు కావాల్సినవన్నీ సమకూర్చాలి, మళ్ళీ తాము కూడా రెడీ అయ్యి ఆఫీసులకు పరుగెట్టాలి. ఇలాంటి ఉరుకులు పరుగుల జీవితంలో ఆడవారికి కూడా పెద్దగా టైం ఉండటం లేదు. పాతకాలంలాగా గంటలు గంటలు కూర్చొని పూజలు చేయడానికి, వ్రతాలు చేయడానికి తీరిక దొరకటం లేదు. మరి ఇలాంటి బిజీ లైఫ్లో, అది ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ఉదయం లేవగానే ఏ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది? ఈ ఉరుకులు పరుగుల జీవితంలో శ్రావణ లక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి మన పెద్దలు చెబుతున్న ఆ సింపుల్ చిట్కాలేమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీ కటాక్షం అనేది అందరికీ కావాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. లక్ష్మీ కటాక్షం పొందటం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు. కానీ ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్లో, ఈ మోడర్న్ రోజుల్లో యథాతథంగా పాటించడం కష్టమే. కాబట్టి ఈ మోడర్న్ జనరేషన్కు తగ్గట్టుగా సమయం తక్కువ ఉన్నా సరే శ్రావణ మాసంలో ఆ మహాలక్ష్మి కటాక్షాన్ని పొందే 3 అత్యంత సులభమైన సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు. ఈ శ్రావణ మాసంలో ఉదయం లేచిన వెంటనే
కానీ ఇంత గృహలక్ష్మి అయిన ఆడవారు ఈ 3 చిట్కాలు పాటించారంటే చాలు, ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అందులో ఎలాంటి సందేహమే లేదు. మొదటి పని, ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ఒక 10 నిమిషాలు తమ కోసం కేటాయించుకుని శుభ్రంగా ముఖం కడుక్కుని బ్రష్ చేసేసుకోండి. అలా బ్రష్ చేసిన తర్వాత ఏమీ తినకుండా త్రాగకుండా నేరుగా ఇంటి బయటకు వెళ్ళండి. వీధి వాకిలిని శుభ్రంగా ఊడ్చి కొన్ని నీళ్లు చల్లి కడగండి. ఆ తర్వాత అందంగా ఒక ముగ్గు పెట్టండి. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముగ్గు ఎప్పుడూ కూడా బియ్యపిండితో పెట్టాలి. బియ్యపిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది. దీని వెనుక పెద్ద సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మనం బియ్యపిండితో ముగ్గు పెడితే అది మన కంటికి కనిపించని ఎన్నో చిన్న చిన్న ప్రాణులకు, చీమలకు ఆహారంగా మారుతుంది. తద్వారా మనకు తెలియకుండానే మనం భూతదయను చాటుకుంటాం. అన్నదానం చేసిన పుణ్యం మనకు దక్కుతుంది. ఇలా బియ్యపిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవికి చాలా చాలా సంతోషం. అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే, ఆడవారు ఉదయమే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసుకొని పట్టుచీర కట్టుకుని వాకిట్లో ఆవు పేడతో కల్లాపు చల్లాలని చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు. పైగా కల్లాపు కొట్టడానికి ఇప్పుడు మట్టి వాకిళ్ళు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? అంతా అపార్ట్మెంట్లు, సిమెంటు గచ్చులు, మార్బుల్ టైల్స్ వచ్చేశాయి. ఆవు పేడ దొరకడం కూడా కష్టమే. కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకుని తమ గచ్చు వాకిలిలో లేదా అపార్ట్మెంట్ గుమ్మం బయట కొన్ని నీళ్లు చల్లి ఒక బట్టతో తుడిచి శుభ్రం చేసుకుని ఒక చిన్న పద్మం ముగ్గు లేదా ఏదైనా చక్కటి ముగ్గు బియ్యపిండితో పెట్టుకుంటే చాలు. అది కూడా ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఇలా చేస్తే ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసి ముగ్గు పెడతారో ఆ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఉదయాన్నే ఆ తల్లి మీ గుమ్మం ముందుకు వచ్చినప్పుడు శుభ్రంగా అలంకరించిన వాకిలిని చూసి ఎంతో మురిసిపోయి లోపలికి వస్తుంది. ఇక రెండవ పని ఏమిటంటే, ఆడవారు ఇలా ఉదయమే గుమ్మం ముందు ముగ్గు పెట్టేసిన తర్వాత నేరుగా వంటగదిలోనికి వెళ్ళండి. వంటగది అనేది మన ఇంట్లో ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి మూలం. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నివసించే స్థలం అది. ఉదయం లేవగానే అందరూ టీ, కాఫీ, పాలు లాంటివి ఏదో ఒకటి తాగుతారు కదా. అలా టీనో కాఫీనో ఏదో ఒకటి పొయ్యి మీద పెట్టుకోండి. కానీ స్టవ్ వెలిగించి అవి పెట్టుకునే ముందు ఒక చిన్న పని చేయాలి. మనకు ఆహారాన్నిచ్చే అగ్నిదేవునికి కృతజ్ఞతగా గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. పూర్వం పొయ్యిలు మట్టితో చేసేవారు. వాటికి రోజు పేడతో అలికి పసుపు కుంకుమలు పెట్టేవారు. ఇప్పుడు ఆ మట్టి పొయ్యిలు లేవు, గ్యాస్ స్టవ్వులు వచ్చాయి. కాబట్టి మనం వాడుతున్న ఆ గ్యాస్ స్టవ్వునే ఒక చిన్న తడిగుడ్డతో తుడిచి 2 పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాతే స్టవ్ వెలిగించి కాఫీ, టీలు లేదా టిఫిన్ తయారు చేసుకోండి. ఈ పసుపు కుంకుమలు సాక్షాత్తు మహాలక్ష్మికి ప్రతీకలు. వంటగదిలో అగ్నిదేవుణ్ణి ఇలా పూజించడం వల్ల ఆ ఇంటికి ఎన్నటికీ అన్నపానాలకు లోటు రాదు. ఆ ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయం వంటగదిలో గ్యాస్ స్టవ్కు బొట్టు పెట్టి వంట మొదలు పెడితే మీరు చేసి ప్రతి వంట అమృతంలా మారుతుంది. ఆ వంట తిన్న మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు. అన్నపూర్ణాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటాయి. ఇక మూడవ పని ఏమిటంటే, ఆడవారు ముందు చెప్పిన ఈ 2 పనులు చేశాక లేదా మీ ఇంట్లో పొద్దున్నే ఆఫీసులకు వెళ్లే హడావిడిలో పనులన్నీ చేసేసిన తర్వాత వీలు చూసుకుని ఇంటి ఆవరణల్లో లేదా బాల్కనీలో ఉండే తులసి మొక్కకు ఒక గ్లాసుడు నీళ్లు పోయండి. తులసి మొక్క సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి. శ్రావణ మాసంలో తులసి పూజకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అయితే ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజు దీపం పెట్టి అగరుబత్తీలు వెలిగించి స్తోత్రాలు చదువుతూ పెద్ద పెద్ద పూజలు చేయలేకపోవచ్చు. పర్వాలేదు, తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు. దానికి సమయం లేకపోయినా బాధపడకండి. జస్ట్ ఉదయాన్నే ఒక గ్లాసుడు స్వచ్ఛమైన నీళ్లు తులసి కోటలో పొయ్యండి చాలు. ఆ తల్లికి మీరు దాహం తీర్చిన వాళ్ళవుతారు.
నీళ్లు పోస్తూ మనసులో ఓం నమో నారాయణాయ అనో లేదా ఓం మహాలక్ష్మియై నమః అనో ఒక్కసారి స్మరించుకోండి. ఇలా చేయడం వల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. రోజువారీ జీవితాలు ఎంత మోడ్రన్గా మారిపోయినా, మనం ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నా, విదేశాల్లో ఉంటున్నా సరే, ఆడవాళ్ళు ఈ మూడింటిని మాత్రం ఎప్పటికీ వదలకూడదని మన ధర్మశాస్త్రం గట్టిగా చెబుతోంది. ఈ 3 పనులు చేయటం వలన ఇల్లు ఎప్పుడూ క్షేమంగా ఉంటుంది, దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంటి క్షేమాన్ని, భర్త అభివృద్ధిని, పిల్లల భవిష్యత్తును కోరుకునే ఏ స్త్రీ అయినా సరే ఈ 3 పనులు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఖచ్చితంగా చేసి తీరాలి. అయితే ఇక్కడ చాలామందికి ఒక చిన్న సందేహం రావచ్చు. కొంతమంది ఆడవాళ్లకు ఇంట్లో చాలా పనులుంటాయి, లేదా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. అలాంటప్పుడు ఈ 3 పనులను, అంటే వాకిలి కడిగి ముగ్గు పెట్టడం, స్టవ్కు బొట్టు పెట్టడం, తులసికి నీళ్లు పోయడం లాంటివి మన ఇంట్లో పనిచేసే పని మనుషులతో చేయించవచ్చా అని సందేహం రాకుండా ఉండదు. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులను స్వయంగా తమ చేతులతో చేయాలి. ఆ ఇంటి గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి. ఎందుకంటే పని మనుషులు కేవలం అది ఒక డ్యూటీ లాగా జీతం కోసం చేస్తారు. కానీ మీరు ఆ ఇంటిపై ఉన్న ప్రేమతో, భక్తితో, మీ కుటుంబం బాగుండాలనే తపనతో చేస్తారు. భగవంతుడు చూసేది మీరు చేసే పనిని కాదు, ఆ పని వెనుక ఉన్న మీ భావనను, మీ భక్తిని. ఒకవేళ మీరు మీ పని మనుషులతో ఆ పనులు చేయిస్తే ఆ ఫలితం, ఆ పుణ్యం వారికి పోతుంది, కానీ మీకు, మీ కుటుంబానికి రాదు. కనుక ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే ఉదయం లేవగానే కనీసం ఒక 15 నిమిషాలు కేటాయించి ఈ 3 పనులు మర్చిపోకుండా మీ చేతులతోనే చేయండి. ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతిరోజు ఈ 3 పనులు గనక మీరు చేస్తే ఖచ్చితంగా ఎప్పుడూ ఎల్లవేళలా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది. మీ కుటుంబంపై తన చల్లని చూపును ప్రసరింపచేస్తుంది. మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. అందుకే ఆడవారు ఈ నెల రోజుల పాటు ఉదయం నిద్ర లేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత హడావిడిలో ఉన్నా సరే ఈ 3 పనులు వదలకుండా చేయండి. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో ఎంత పెద్ద సకారాత్మక మార్పులను, అదృష్టాన్ని తీసుకువస్తాయో మీరే స్వయంగా గమనిస్తారు. అప్పుడే మీ ఇల్లు ఒక దేవాలయంగా, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి నివాసంగా మారుతుంది. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతమవుతాయి. మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు. మీ పనులలో ఎలాంటి ఆటంకాలు రావు. శ్రావణ మాసం అంటేనే అదృష్టాన్ని తెచ్చే మాసం. ఈ నెలలో మీరు చేసే ఈ చిన్న పనులు మీ జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి. గనుక మీరు తప్పనిసరిగా శ్రావణ మాసంలో ఎంత బిజీగా ఉన్నా ఉదయం ఈ 3 పనులు చేయడం మర్చిపోకండి. అయితే శ్రావణ మాసంలో కొన్ని తప్పు పనులు అస్సలు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ముందుగా శ్రావణ మాసంలో ఇంట్లో బూజులు దులపకూడదు. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనుక శ్రావణ మాసం రాకముందే ఇంటిని లక్ష్మీదేవి రాక కోసం సిద్ధం చేసుకోవాలి. శ్రావణ మాసం ప్రారంభం కాకముందే మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో బూజులు, దుమ్ము, ధూళి లేకుండా క్లీన్ చేసుకోండి. ఆషాఢ అమావాస్య రోజైనా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు, కానీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాక మాత్రం ఇంటిని శుభ్రం చేయకూడదు. శ్రావణ మాసం వచ్చేలోపే క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని చాలామంది కేవలం లక్ష్మీదేవి సింపుల్గా ఉన్న ఫోటోను మాత్రమే పూజిస్తారు. కానీ అలా చేయకూడదు. లక్ష్మీనారాయణుడు ఒకరికొకరు ప్రాణం. అందుకే వారిని ఎప్పుడూ విడదీసి పూజించకూడదు. నాకు లక్ష్మీదేవి మాత్రమే కావాలి, నారాయణుడు వద్దు అని మీరు భావిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. నాకు శ్రీమన్నారాయణుడు ఒక్కడే చాలు, లక్ష్మీదేవి వద్దు అంటే నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి శ్రద్ధాభక్తులతో లక్ష్మీనారాయణులు లేదా లక్ష్మీ వెంకటేశ్వరులు కలిసి ఉన్న ఫోటోను పూజించండి. వారిద్దరి ఫోటోలు లేదా విగ్రహాలు లేకపోతే శ్రావణం వచ్చేలోపు తప్పకుండా తెచ్చుకోండి. అలాగే వ్రతాలు చేసేవారు శ్రావణ మాసం పూర్తయ్యే వరకు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం వండకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. కనుక వీలైనంత వరకు నాన్ వెజ్ తినవద్దు. ఒకవేళ మీ ఇంట్లో వారు అంటే భర్త, పిల్లలు మాంసాహారం లేకుండా ఉండలేకపోతే మీరు వారికి వండి పెట్టండి, కానీ మీరు మాత్రం పూజించకండి. స్త్రీలు సాధ్యమైనంత వరకు ఈ నెలలో మాంసాహారాన్ని మానేయటం మంచిది. లేదు మేం నాన్ వెజ్ తినకుండా ఉండలేము అనుకునే స్త్రీలు కనీసం మీరు పూజలు చేసే రోజుల్లో
అలాగే శ్రావణ శుక్రవారాల్లో, శ్రావణ మంగళవారాల్లో, శ్రావణ సోమవారాల్లో నాన్ వెజ్ తినకుండా ఉండండి. ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ఒక కాయగూరను కూడా తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది. మరి ఆ కూరగాయ ఏమిటి అంటే పొట్లకాయ. అవును, ఈ శ్రావణ మాసంలో అస్సలు పొట్లకాయను తినకూడదు. కాదని తింటే నాగదోషాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, లేనిపోని కష్టాలు వస్తాయి, దరిద్రం చుట్టుకుంటుంది. పొట్లకాయతో పాటు ఈ నెలలో వంకాయ, ముల్లంగిని కూడా తినకుండా ఉంటే మంచిది. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఈ పవిత్రమైన మాసంలో మీ ఇంటి ముందుకు ఎవరైనా యాచకులు, అనాథలు లేదా పేదవారు సాయం కోసం వస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేతులతో వెనక్కి పంపకూడదు. మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్లుగా అన్నం, దుస్తులు, డబ్బు లేదా కనీసం గుప్పెడు బియ్యమైనా సరే దానం చేసి పంపాలి. ఇలా పేదవారికి సాయం చేయడం వల్ల సాక్షాత్తు ఆ భగవంతుడికే సేవ చేసిన గొప్ప పుణ్యం దక్కుతుంది. లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి. ఇక మరొక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మాసంలో చేసే పూజలు, నోములు లేదా వ్రతాలు కేవలం స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో మాత్రమే చెయ్యాలి. కానీ ఆడంబరాల కోసం అస్సలు చెయ్యకూడదు. సమాజంలో లేదా బంధువుల్లో మన గొప్పతనాన్ని, హోదాని ప్రదర్శించుకోవడం కోసం ఇతరులతో పోటీపడి పెద్ద పెద్ద పూజలు చేయటం, రకరకాల ఖరీదైన నైవేద్యాలు దేవుడికి పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు సమర్పించేది ఒక పండు, చిన్న బెల్లం ముక్క లేదా తులసి దళం అయినా సరే అది నిస్వార్థమైన భక్తితో సమర్పిస్తే ఆ భగవంతుడు ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. దేవుడికి కావాల్సింది మీ ఆస్తులు లేదా ఆడంబరాలు కాదు, కేవలం మీలోని నిశ్చలమైన భక్తి, స్వచ్ఛమైన మనస్సు మాత్రమే అని ఎల్లప్పుడూ గుర్తుంచుకొని దైవారాధన చేయాలి. అలాగే ఈ శ్రావణ మాసంలో ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు, గొడవలు పడకూడదు. చాలా రకాల సమస్యలు వస్తాయి గనుక ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం. ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు. తాంబూలం తీసుకోవడానికి చాలామందిని ఇంటికి పిలుస్తారు. అలా పిలిచినప్పుడు నెలసరిలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు. అది అస్సలు మంచిది కాదు, దోషాలు కలుగుతాయి. సీతాఫలం, దానిమ్మ పండు ఈ రెండూ కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు. అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ స్వరూపాలైన స్త్రీలు నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు. ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి ఎవరికీ చేతితో ఇవ్వకూడదు. ఇలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి. స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి గనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు. కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి. ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి పెట్టకూడదు. అంతేకాదు శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో, అంటే ఉమ్మెత్త పూలతో, బంతి పూలతో, వాసన లేని పూలతో అమ్మవారికి పూజ చేయకూడదు. అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు. భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు. అలాగే ఈ నెలలో మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి. ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. ఆ ఇంటికి మంచిది కాదు. కనుక ఈ మాసంలో మీ ఇంట్లో ఫ్రూట్స్ కుళ్ళకుండా చూసుకోండి. అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట షింక్లో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు.
కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట షింక్లో ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కనుక ఎప్పటి అంట్లు అప్పుడు కడిగేసుకోవాలి. శ్రావణ మాసంలో గుమ్మంపై నిల్చోవటము, గుమ్మంపై కూర్చుని తలదువ్వటము, గుమ్మంపై కూర్చుని పూలుమాల కట్టుకోవటము, గుమ్మంపై కూర్చుని అన్నం తినటము, ఏడవటం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా ఆపేస్తాయి, దరిద్రాన్ని తెస్తాయి. కనుక ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర ఈ తప్పు పనులు చేయకూడదు. ఇవి శ్రావణ మాసంలో చేయకూడని పొరపాట్లు. తెలుసుకున్నారు కదా? మీరు కూడా ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. మీరు చేసే పూజలకు కూడా పూర్తి ఫలితం రాదు. కాబట్టి ఈ పనులు చేయొద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.